సంగం బ్యారేజీను సందర్శించిన తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ నాగార్జునరెడ్డి. రొట్టెల పండుగ నేపథ్యంలో యాత్రికుల కొరకు బ్యారేజీ వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించిన తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ నాగార్జునరెడ్డి. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీ అధికారుల సమన్వయంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. తహసీల్దార్ రమాదేవి. 5 రోజుల పాటు బ్యారేజీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎస్ఐ నాగార్జునరెడ్డి. నెల్లూరులో ఈ నెల 17 నుంచి రేపటి నుంచి 21వ తారీఖు వరకు రొట్టెల పండుగ ఉంది కావున యాత్రికులు బయట రాష్ట్రాల నుంచి, బయట జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పసుమూరు, ఏఎస్పేట దర్గాలకి విజిట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ సంగం బ్యారేజ్ దగ్గరికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గుంటలు ఉన్నాయి, ఇంకా నది ఉంది కాబట్టి నదిలో దిగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాత్రికులు ఈ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో ఇక్కడ పికెట్లు ఏర్పాటు చేస్తున్నాం. బందోబస్తు ఉంటుంది. ఎవరిని దిగనీయకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పోలీస్ పహారా, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఏదైనా సంఘటనలు జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రికాషనరీ బోర్డ్స్ పెట్టడం జరిగింది. దిగొద్దని చెప్పేసి ఇక్కడ రోడ్డు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇరిగేషన్ సహాయంతో బోర్డులు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా 24 అవర్స్ ఇక్కడ 5 రోజులు ఉంటుంది. ఇక్కడ సంగం కొత్త బ్యారేజీ, అదేవిధంగా పాత బ్యారేజీ, కాలువ దగ్గర కూడా దిగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉంది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దిగనీయకుండా మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం.